అప్పుడు రాత్రి 10 అవుతోంది. అటవీ ప్రాంతం మధ్యలో ఉన్న ఈ ఊళ్ళో ప్రతివైపు చీకటి అలముకొని ఉంది. పట్టణంలో ఉన్నట్టుగా శబ్దాలు కానీ జనాలు కానీ ఎవరూ లేరు. రాహుల్ ఫోటోగ్రఫీకి సంబంధించిన విషయంలో కొన్ని సంవత్సరాలుగా ఇదే ఊళ్ళో ఉంటున్నాడు. ఒక ముసలి అతని ఇంట్లో ఉన్నాడు. అతను ఊళ్ళో ఒక చిన్నపాటి ధాబా నడిపిస్తున్నాడు. రాహుల్ తన సామానంతా పెట్టేసి తినడానికి కూర్చున్నాడో లేదో అప్పుడే ఆ ధాబా అతని భార్య తన భర్తకి సైగ చేసింది. ఆమె భర్త కూడా ఆగమని సైగ చేశాడు. అతను ఎలా సైగ చేస్తున్నాడంటే, కాస్త ఆగు, ఏం చేయాలో నేను చూసుకుంటాను అన్నట్టుగా. వాళ్ళు చేసుకునే ఈ సైగల్ని అర్థం చేసుకుంటున్న రాహుల్ ఇలా అన్నాడు, ఏంటంకుల్, ఏమైనా చెప్పాలా? అప్పుడు ధాబా అతను మెల్లగా ఇలా అన్నాడు, అవునాయనా, అయితే చెప్పండి కదా, ఏం ఆలోచిస్తున్నారు? ఇంకా డబ్బులు అవుతాయా ఏంటి? అరే కాదు కాదు, విషయం డబ్బు గురించి కాదు నాయనా. ఓహో, ఈ వర్షం కూడా ఇప్పుడే రావాలా? షిట్. మీరేదో చెప్తున్నారు అంకుల్? చూడన్నా, కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఆ కొండ నుండి ఈ సమయంలో ఎవరూ వెళ్ళరు. కాబట్టి పొద్దున వెళ్ళిపోనానా. అరే మీరు చింతించకండి, ఏమి కాదు. ఇవన్నీ చెప్పుడు మాటలు మాత్రమే. అరే కాదు నాయనా, ఇది నిజం. అందుకే చెప్తున్నాను, పొద్దున్నే వెళ్ళిపో. అంకుల్, అవసరం లేకుంటే వెళ్ళేవాడిని కాదు, కానీ ఇప్పుడు చాలా అవసరం. సరే మరి, ఇక బయలుదేరతాను. ఇలా చెప్పాక రాహుల్ ఢాబా అతని చేతిలో చేయి వేసి అతనికి థ్యాంక్స్ చెప్పాడు. ఇక అతని భార్యని చూసి నవ్వుతూ కారులో వెళ్ళి కూర్చున్నాడు. ఆ ఢాబా దంపతులు ఒకరినొకరు కళ్ళు పెద్దవి చేసుకుంటూ చూసుకుంటున్నారు. ఆ కుండపూత వర్షంలోనే రాహుల్ అక్కడి నుంచి బయలుదేరిపోయాడు. ఊరు నుంచి బయలుదేరాక పట్టణానికి చేరుకోవడానికి కేవలం ఒకే దారి ఉండేది. అదే పాతకొండ ప్రాంతం. ఆ గుట్టని పాత గుట్ట అని ఎందుకంటారంటే, ఒకసారి ఇలాగే పెద్ద తుఫాను వచ్చినప్పుడు ఊరి పక్కనున్న గుట్టలన్నీ నాశనమైపోయాయి. ఈ గుట్ట ఒకటి మాత్రమే మిగిలింది. అప్పటి నుంచి దీన్ని పాత గుట్ట అని అంటారు. దానికి ఒకవైపు మైదానం ఉంటే ఇంకోవైపు చిన్న గుట్టలున్నాయి. ఇక వర్షం కూడా ఎంతగా పడుతుందంటే ప్రతి మూమెంట్లో రాహుల్ని చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కార్ స్లిప్ కావద్దని. నిర్మానుష్యమైన ఆ దారిని చూసి రాహుల్ కూడా ఏం ఆలోచిస్తున్నాడంటే, త్వరగా తెల్లారితే బాగుండు అని. అప్పుడే వేగంగా ఉరుములు కనిపించాయి. గుట్టపై నుంచి ఒక పెద్ద రాయి అతని ముందుకొచ్చి పడింది. ఇక చూస్తూ ఉండగానే ఎన్నో రాళ్లు పైనుంచి కిందికి పడిపోయాయి. పరిస్థితి ఎలా ఉందంటే, రాహుల్ ముందు అంతా తలకిందులైపోయింది. ఇక అతనికి కార్ కూడా కంట్రోల్ కాలేకపోయింది. అది స్లిప్ అయిపోయి ఎక్కడికో దూరం వెళ్ళిపోయి పడిపోయింది. దూరంగా వెళ్ళి ఒక చెట్టుని ఢీకొనింది. అప్పుడే పెద్ద పేలుడు సంభవించింది. రాహుల్ తల స్టీరింగ్కి తాకింది. అతని కళ్ళు తెరిచేసరికంటే ఒక మైదానంలోనూ ఒక చెట్టుకి అతని కారు ఢీకొని ఉంది. కానీ రాహుల్కి ఒకటి అర్థం కావటం లేదేంటంటే, అతనైతే కొండ ప్రాంతం నుంచి వెళ్తూ ఉన్నాడు కదా, మరి ఇక్కడెలా వచ్చాడు అని. బాగా ఆలోచించాక అతనికి ఏమర్థమైందంటే, దేవుడి దయ వల్ల అతను బ్రతికే ఉన్నాడు అని. ఒకసారి దీర్ఘమైన శ్వాస తీసుకొని రాహుల్ మళ్ళీ కారు స్టార్ట్ చేశాడు. ఇక కాస్త ముందుకు వెళ్ళాడో లేదో ఉరుములతో చూస్తున్న వెలుగు వల్ల అతని దృష్టి ఎక్కడికో పోయింది. ఒక పాత హిల్ హౌస్ పైన పడింది. అది చూసి రాహుల్ తనలో తాను ఇలా అనుకుంటున్నాడు, చూడు రాహుల్, ప్రాణాలతో బ్రతికుంటే చాలు, పని అదే జరుగుతుంది. ఈ భారీ వర్షంలో ఆగడమే బెటర్ అనిపిస్తుంది. అలా అనుకున్నాక రాహుల్ కార్ దిగాడు. ఇక వెనక ముందు చూడకుండా ఆ హిల్ హౌస్ వైపు పరిగెత్తాడు. అక్కడ వెళ్ళాక చూస్తే ఆ హిల్ హౌస్లో పైన ఒక గదిలో వెలుతురుంది. మిగిలిన బంగ్లా అంతా ఎంత సైలెంట్గా ఉందంటే, ఎన్నో ఇళ్ల నుండి అక్కడ ఎవరు ఉండరేమో అనిపిస్తుంది. ముందైతే రాహుల్ భయపడ్డాడు, కానీ తర్వాత అతను తలుపు తట్టాడు. ఎవరైనా ఉన్నారా? నేను బాటసారిని, ఈ రాత్రి గడపడానికి సహాయం కావాలి. ఎవరైనా ఉన్నారా? ఏంటబ్బా, చూస్తుంటే ఇక్కడ ఎవరు ఉన్నారేమో. ఇలా చెప్పాక రాహుల్ తన కారు వైపు వెనక్కి తిరిగాడో లేదో అప్పుడే అతనికి కాళ్ళ గజ్జల యొక్క సౌండ్ వినిపిస్తుంది. ఇది అతని భ్రమ ఏమో అనుకున్నాడు. కానీ అదే శబ్దం మళ్ళీ వినిపించేసరికి అతను తలుపు దగ్గరికి వెళ్ళి మళ్ళీ అరుస్తూ ఉన్నాడు. ఎవరు? లోపల ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా నా ప్రియతమా, ఇదిగో ఇప్పుడే వస్తున్నాను. లోపల నుంచి వచ్చే ఆ అమ్మాయి యొక్క శబ్దం వల్ల రాహుల్ ఎంతగా ఆనందపడ్డాడంటే, అతను తలుపు పైన తన చెవిని పెట్టి ఆ అమ్మాయి యొక్క కాళ్ళ గజ్జల యొక్క శబ్దాన్ని వింటూ ఉన్నాడు. అప్పుడే తలుపులో ఒకవైపు నుంచి ఒక వెలుతురు కనిపించింది. తొంగి చూస్తే ముందు మెట్లపై నుంచి ఒక స్త్రీ చేతిలో కొవ్వొత్తి తీసుకొని
తన అందమైన వయ్యారాలతో తలుపు వైపు వస్తూ ఉంది. ఆమె అందం ఎలా ఉందంటే రాహుల్ యొక్క గుండె వేగంగా కొట్టుకుంటుంది. కానీ ఆమె అందాల్ని చూసిన తర్వాత అతను రెప్పార్చకుండా చూస్తున్నాడు. రాహుల్కి ఎలా అనిపిస్తుందంటే తెల్లటి శరీరంపై ఎర్రటి బట్ట కప్పి ఒక రంభా ఉర్వశి అతని అదృష్ట ద్వారాన్ని తెరవడానికి వస్తుందేమో అనిపిస్తుంది. ఆమె తలుపు తెరిచిన తర్వాత కూడా రాహుల్ ఆమెని అలాగే చూస్తూ ఉన్నాడు. ఆమె మెట్లపైనే ఉందేమో అనిపిస్తుంది. కానీ నిజానికి అతని ముందు ఆ స్త్రీ యొక్క కింది భాగం మాత్రమే కనిపిస్తుంది. అందుకే ఆమె నవ్వుతూ ఇలా చెప్పింది, ఓ ప్రియతమా, నా మొహం ఇక్కడుంది. సారీ, క్షమించండి, నేనేదో ఆలోచనలో పడ్డాను. ఇదేమీ మీ తప్పు కాదు. మగవాళ్ళు ఇక్కడికి వస్తేనే మైమరిచిపోతారు. నాకు ఏమి అర్థం కావట్లేదే. లోపలికి రండి. అర్థం చేసుకోవడానికి, అర్థం చేయించడానికి ఇంకా ఎక్కువది. రాహుల్ లోపలికి రాగానే ఆ అమ్మాయి రాహుల్ చేతిలో ఆ కొవ్వొత్తిని పెట్టింది. తర్వాత ఆమె ఆ తలుపులు మూసేసింది. ఇక ఆమె ఆ తలుపు మూసే కంటే ముందే గాలి వల్ల వచ్చిన ఆ వర్షపు నీటి వల్ల ఆమె దాదాపుగా తడిచి ముద్దయింది. అరే, మీరు మొత్తం తడిచిపోయారే. అవును, కానీ మీకంటే ఎక్కువ లేదు. ఎవరు లేరు, నేను మీ దగ్గర కూర్చుంటాను. ఇంతే చాలు, మీరు వెళ్ళండి, రెస్ట్ తీసుకోండి. నేను ఉదయం కాగానే వెళ్ళిపోతాను. నేనొక్కదాన్నే పైకెళ్ళి ఏం చేస్తాను? ఇక్కడే నీతో పాటు ఉంటాను మాట్లాడుకుంటూ. మీరు ఒక్కరే ఉంటారు ఇక్కడ? భయం వేయదా మీకు? మీకేంటి, భయమేస్తుందా? లేదు, కానీ మీరు ఒక్కరే ఇంత పెద్ద బంగ్లాలో ఎలా ఉంటారు? అరే, ఏం బాధపడకండి. మీరిక్కడ చాలాసేపు ఒక్కరే ఉండలేరులేండి. నేనెందుకు ఇలా ఒక్కదాన్నే ఉంటుంటాను అన్నదాని గురించి ఒక కథ ఉంది, చెప్పనా? మీరు వింటారా? ఎందుకు వినను? అయితే వినండి. ఇది మున్మున్ యొక్క కథ. మున్మున్ వాళ్ళ నాన్న తనకి 25 వయసు రాగానే పెళ్లి అనే పేరులో ఒక ధనవంతుడికి అమ్మేశాడు. ఇంతకు ముందే పెళ్ళయి ఆ వ్యక్తికి 5 మంది భార్యలు. వాళ్ళు తన చేతులారా చనిపోయారు. ఆమె రాహుల్ వైపు వెళుతూ ఆమె మున్మున్ కథని చెప్తూ ఉంది. ఆ వ్యక్తి మున్మున్ని ఎలా పెళ్లి చేసుకున్నాడు, అడవిలో ఉన్న ఆ బంగ్లాలో ఎలా ఉంచాడు. మున్మున్ అయితే ఆ బంగ్లాలో ఏడ్చుకుంటూ వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చాక, అంత పెద్ద బంగ్లాని చూశాక ఆమె మనసు మారిపోతూ ఉంది. ఎందుకంటే ఆమె ఇంతకు పూర్వం తినడానికి తిండి కోసం సైతం వాళ్ళ తండ్రి వేరే వారి దగ్గర చేతులు చాచడం చూసింది. కానీ బంగ్లాలో ఆమె ఒక్క సైగ చేస్తే చాలు అన్నీ దగ్గరకు వచ్చేవి. కానీ ఆమె ఏ వ్యక్తి గురించి అయితే అంతా చెడుగా విని ఉందో అదే వ్యక్తి ఆమెని మహారాణిలా ఆ బంగ్లాలో ఉంచాడు. కొన్ని నెలలు గడిచిపోయాయి. కానీ అతను ఆమెని ఎప్పుడూ కష్టపెట్టలేదు. ఆమె ఇష్టం లేకుండా ఎప్పుడూ ఆమెను టచ్ చేయలేదు. ఒకవేళ ముట్టుకున్నా గానీ ఒక తండ్రి తన కూతుర్ని ముట్టుకున్నట్టుగా ఉండేవాడు. మొదట నువ్వు చెప్పగానే ఆ వ్యక్తి దుర్మార్గుడు, రసికుడు ఉంటాడేమో అనుకున్నాను. మున్మున్ని టార్చర్ పెట్టేవాడేమో అనుకున్నాను. కానీ ఇతనైతే మంచి మనిషిగా ఉన్నాడే. అయితే మున్మున్ని కూతురులా టచ్ చేసేవాడు అసలు పెళ్ళెందుకు చేసుకున్నాడు? ఈ ఒక్క విషయం మాత్రమే తనకు సరిగా అర్థం కాలేదు. ప్రపంచానికి చూపించుకోవడం కోసమే వాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అది మాత్రం కాకుండా వాడి యొక్క అవసరాల కోసం మాత్రమే వాడు ఆ అమ్మాయిని యూజ్ చేసుకున్నాడు. ఇలాగున్నప్పుడు ఒక రోజు ఒక అబ్బాయి, తన పేరు వినయ్, గార్డెన్లో ఆడుకుంటున్నాడు. ఆ అబ్బాయిని మున్మున్ మీట్ అయ్యింది. అప్పుడు మున్మున్ అతనితో లేచిపోయిందా? అవును, ఇంకా ఉంది, చెప్పేది విను. అక్కడ పనిచేసే ఒక వ్యక్తి యొక్క కొడుకు వీడు. తన కథని ముందుకు సాగిస్తూ ఇలా అంది. వినయ్ ఒక తోటమాలి యొక్క కొడుకు. కానీ అతను తెలివైనవాడు. మొదట్లో మున్మున్ కూడా అతనితో గంభీరంగా మాట్లాడుతూ ఉండేది. ఎందుకంటే అతను తోటమాలి కొడుకు కదా. కానీ బంగ్లా యొక్క యజమాని అంటే తన భర్త నోటి నుంచి అతన్ని మెచ్చుకోవడం చూసి ఆమెకి వినయ్ పట్ల గౌరవం ఏర్పడింది. దాంతో ఆమె వినయ్ దగ్గర చదువు నేర్చుకోవాలనుకుంది. దానికి భర్త కూడా ఒప్పుకున్నాడు. ఇక ఈ రోజు నుంచి అతను మున్మును కూడా చదివించాలని ఒక బాధ్యత అప్పగించారు. బంగ్లాలో వారిద్దరూ కలిసి చదువుకుంటున్నారు. ఒకసారి పార్కులో, ఇంకోసారి ఇంట్లో. అలా చదువుకుంటూ వాళ్ళిద్దరూ స్నేహితులుగా ఎప్పుడు మారారో వారికే తెలియలేదు. వయసు పెరుగుతూ ఉంది. ఇక వాళ్ళ ఈ స్నేహం ప్రేమగా మారిపోయింది. వాళ్ళిద్దరూ కలిసి కూర్చున్నప్పుడు ప్రపంచమంతా వాళ్లతోనే ఉందేమో అని వాళ్ళకి అనిపిస్తూ ఉండేది. ఇక దూరంగా వెళ్ళిపోతే అంతా అయిపోయిందేమో అనిపించేది. ఇక ప్రతి సాయంత్రం తర్వాత వారు ఉదయం కోసం వేచి చూసేవారు, వాళ్ళు మళ్ళీ కలవాలి అని. ఇద్దరు మనసులు ఒకరికంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది. కానీ నాలుక మీద రాలేకపోయింది. కానీ వాళ్ళ కళ్ళు ఒకరి కళ్ళు ఇంకొకరితో మాట్లాడుతూ ఉండేవి. కానీ ఒకరోజు ఆ బంగ్లా యొక్క యజమాని బయటకు వెళ్ళినప్పుడు మున్మున్ వినయ్ని బంగ్లా లోపలికి తీసుకెళ్ళింది.
ఇద్దరూ కళ్ళతోనే ప్రేమించుకున్నారు. ఇక ఇద్దరు ఎలా నిమగ్నమయ్యారంటే కొన్ని సంవత్సరాల క్రితం విడిపోయి ఈరోజు కలిశారేమో అన్నట్టు. ఇక ఇద్దరూ కలుసుకొని కొవ్వొత్తుల్లా కరిగిపోతూ ఉన్నారు. ఇక అప్పుడే ఆ బంగ్లా యొక్క యజమాని అక్కడికి వస్తాడు. మున్మున్ మరియు వినయ్ శ్వేతనాగుల్లా కలుసుకోవడం చూసి అతను ఇలా అరిచాడు. అతని కేక విని తోటమాలి మరియు డ్రైవర్ ఇద్దరు కూడా బంగ్లా లోపలికి వచ్చారు. మున్మున్ మరియు వినయ్ని ఇలా చూసిన తర్వాత తోటమాలి తన కొడుకు పని అయిపోయింది అనుకున్నాడు. అందుకే అతను వెంటనే బంగ్లా యజమాని కాళ్ల మీద పడ్డాడు. తన కొడుకుని ప్రాణాలతో వదిలారని వేడుకుంటున్నాడు. ఆ యజమాని ఏమీ అనలేదు. కేవలం కోపంగా ఆ కళ్ళతో మున్మున్ని చూస్తూ ఉన్నాడు. కానీ తాను ఏ తప్పు చేయలేదని వినయ్ తన తండ్రితో చెప్తున్నాడు. మీరు క్షమాపణ కోరాల్సిన అవసరం లేదని చెప్పాడు. అప్పుడే కోపంతో ఊగిపోతున్న బంగ్లా యొక్క యజమాని తన దగ్గరున్న పిస్తోల్ తీసి వినయ్ కళ్ళ ముందే అతని తండ్రిని వెంటనే కాల్చేశాడు. కానీ అతను తోటమాలిని ఎందుకు చంపాడు? మరి వినయ్ మున్మున్ వాళ్ళేం చేశారు? ఇలాంటి భయంకరమైన కథలు మరిన్ని చూడాలనుకుంటే డూడు టీవీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలా భయపెట్టించే కథ గనక ఉంటే ఇప్పుడే ఆ కథను మా మెయిల్ అడ్రస్కు పంపించండి. ఒకవేళ పంపితే తరువాత వచ్చే కథ మీ కథే అయ్యుంటుందేమో.